గైస్ ఇదిగోండి మన కేక్ వచ్చేసి రెడీ అయిపోయింది. బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏఎస్ ఫైటర్స్. అయితే ఒక కేక్ని అయితే తయారు చేయబోతున్నాం. కేక్ ఎలా ఉండబోతుందో, అసలు ఎట్లుంటుందో, అసలు ఏం జరుగుతుందో, ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో అందరికీ చూపెట్టయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపెడతాం. ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కేక్ అయితే చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ అయితే కేక్ని తయారు చేయడానికి 5 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకోండి. హ్యాపీ 5 బిస్కెట్ తీసుకున్న తర్వాత వీటిని అయితే మెత్తగా పౌడర్ మెత్తగా గ్రైండర్ అయితే పట్టుకోండి. మీకు వీడియోలో చూపెట్టినట్టు కొంచెం మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ అవుతుంది. గ్రైండర్ వేయగానే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు పౌడర్ అయితే మీరైతే పట్టుకోవాలి. హ్యాపీ బిస్కెట్స్ అయితే ఇంకొన్ని వాడదాం. ఇప్పుడు వన్ మోర్ పౌడర్. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే గ్రైండర్ వాటర్ అయిపోయింది. ఇంకో ఇట్లా పౌడర్ ఇట్లా మెత్తగా తీసుకోవాలి. మీరైతే మేమైతే 10 రూపీస్ 3 తీసుకున్నాం 10 బిస్కెట్ ప్యాకెట్స్. తర్వాత ఫ్రెష్ అప్ అయి మళ్ళీ చేద్దాం. కేక్ అయితే ఇంత లిక్విడ్గా ఇంత క్రీమీగా చేసుకోవాలి. మన స్టెప్ 3 అయిపోయింది కదా. స్టెప్ 4 వచ్చేసి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. మీకు ఫైన్ ఎంతగా క్వాంటిటీ ఎంత ఉందో అంత వేసుకోవాలి. మేమైతే ఇంత వేసుకుంటున్నాం. అలాగే ఈనో ప్యాకెట్ అయితే టోటల్ వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. ఇది ఎంత? 8 రూపీస్ 10 రూపీస్ సుబెట్ 10 రూపీస్ గాయస్. 10 రూపీస్ ఈనో ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మనం పాలల్లో అయితే ఉన్నాము. ఈనో అయితే ఎత్తుండి ఇప్పుడే చాలా గ్రీనిష్ ఉంది గాయస్. తర్వాత మీరు మళ్ళీ మిల్క్ పోసుకోవాలి. మన మిల్క్ తోటే మన కేక్. గాయస్ ఇట్లా ఉబ్బుతుంది చూడండి. ఉబ్బుతుంది అట్లనే ఇట్లా అవుతుంది గాయస్. మళ్ళీ మిల్క్ కలుపుకోవాలి. అంతే గాయస్. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకొని ఇవన్నీ ఇట్లా పెట్టి కేకు చేయాలి. గైస్ చూసారు కదా గైస్, మీరైతే ఇట్లా క్రీమీ వేసుకోవాలి. మీరు దీన్ని ఎంత కలుపుకుంటే అంత మనం మంచి ఒక్కసారి గాయస్. ఎంత కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి కేక్ మనకైతే. అందుకని నేను ఎక్కువసేపు పంపుతున్నా. అది షేక్ అవుతున్నాయి వాషింగ్ మిషన్ లేదు. ఇది కార్నర్స్కి ఇది కార్నర్స్ కావండి. ఓకే, మనం ఓవెన్లో పెట్టిద్దామా? మనం అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తెచ్చుకోవాలి. పదండి కిచెన్కి. పదండి. గైస్ మనం అయితే ఓవెన్లో పెట్టే ముందు ఒక బౌల్ అయితే తీసుకున్నాం. మనకైతే ఇదైతే చాలుతుంది బౌల్ అయితే. ఇంకో ఈ గిన్నెలు ఉన్న ఈ లిక్విడ్ అంతా, ఈ క్రీమ్ అంతా అందులో పోసుకోవాలి. ఇప్పుడు పోసేద్దాం. మన స్టెప్ 5 వచ్చేసి ఈ క్రీమ్ ఉంది కదా, ఈ క్రీము అందులో ఆ బౌల్లో అయితే పోయాలి. స్టెప్ 6 వచ్చేసి మొత్తం ఆ బౌల్కి ఆయిల్ పెట్టి పోయాలి. పోసి ఓవెన్లో పెట్టాలి. ఆయిల్ అయితే ఎత్తుండు, ఎక్కువ వేయకండి, లిక్విడ్లా అవుతుంది. కొంచెం వేసుకోండి. ఓన్లీ మన కేక్ బయటకు రావడానికి అంతే. దీంట్లో అయితే సైడ్లకు పెట్టు. యు ఆర్ అండర్ అరెస్ట్ గైస్. కెమెరామ్యాన్ అండర్ అరెస్ట్. నెక్స్ట్ అయితే పిండి అయితే రాసుకోవాలి. మీరు చూసి కదా పిండి అయితే రాసుకోవాలి ఇట్లా మంచిగా. స్టెప్ 6 వచ్చేసి ఇప్పుడు పిండి వేసినాం కదా. ఇప్పుడు దాంట్లో అయితే పోసుకోవాలి. అది మీరైతే ఇక్కడ ఇవ్వచ్చు. బబుల్స్ అయితే వచ్చినాయి. మీరు ఇవ్వచ్చు ఇక్కడ చూడండి. బబుల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ దుబ్బేది దొరికి మొత్తం. ఇంక ఒక్క గడ్డ లేకుండా ఎంత క్రీమీ చేసినాం చూడండి. ఇలా చేసుకుంటే ఏంటంటే కేక్ అయితే మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే సర్వైవ్ చేద్దాం. చూడచ్చు ఎంత మస్తు ఇలా అయితే చేసుకోవాలి మీరు వచ్చేసి.
నీకు చెప్పాలా రాదు ఎట్లున్నా కృష్ణ రా కాశ్మీర్ అయితే చూసుకోండి కింద మొత్తం అయిపోయింది అంటే ఇదంతా లేదా అవి చెంతతో వస్తలే గాయస్ మన స్టెప్ 7 వచ్చేసి ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్ని అయితే ఓవెన్లో పెడదాం పదండి ఇది వచ్చేసి స్టెప్ 7 అయితే ఓవెన్ అయితే తీసుకోవచ్చు దీని టెంపరేచర్ వచ్చేసి 120 అయితే పెట్టుకోవాలి 10 మినిట్స్ అయితే మేమైతే పెట్టుకుంటాం ఇప్పుడైతే కేక్ని అయితే మనం ఓవెన్ లోపలికి అయితే పంపిద్దాం మీరైతే చూడవచ్చు ఎట్లా అవుతుందో మాకు కూడా ఇంతవరకు తెలియదు మీరైతే ఓవెన్లోకి వెళ్ళిపోయింది ఎట్లతో మాకు కూడా తెలియదు ఇప్పుడైతే అక్కడ స్విచ్ కూడా ఆన్ చేసిన మనం 10 ఓవెన్ అయితే స్టార్ట్ అయింది 10 మినిట్స్ ఇక్కడ అయితే మన 10 మినిట్స్ అయిపోయి ఇక్కడ ఆఫ్ కాడికి వస్తాయి అప్పుడు ఈ లైట్ ఆఫ్ అయ్యి తిన్న సౌండ్ వస్తుంది మనకు అప్పుడు కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే మేమైతే 120 డిగ్రీస్ అయితే పెట్టుకున్నాం మీరు చూడొచ్చు 120 డిగ్రీస్ ఇక్కడ 10 మినిట్స్ ఓకే గైస్ ఇదిగోండి మన కేక్ వచ్చేసి రెడీ అయిపోయింది ఆఫ్టర్ 1 అవర్ ఇప్పుడైతే చాక్లెట్స్ తోటి అయితే మంచిగా అయితే క్రీమీ వేద్దాం కదా చాలా అంటే చాలా వేడిగా ఉంది నైస్ స్పాంజీ అయింది మీరైతే చూడవచ్చు ఎంత వస్తుందో అంత స్పాంజీ ఉంది ఇప్పుడైతే మోడిఫై అయితే చేద్దాం గైస్ ఇది అత్తలే గైస్ అతుక్కుంది గైస్ వస్తా లేదని కిందికి అయితే వస్తున్నాం అదుతి సగంలోనే కూతున్నావు ఏంద్ర వస్తారా అట్లనే సగంలోనే పోయాలి అందుకనే పైన ఉద్దాం రా అని అంటూనే ఉన్నా గట్ల మీకు ఇప్పినావు గిట్ల పైన ఇప్పితే మంచిగా పోయేస్తాయి కానీ గ్యాస్ ఎప్పుడైతే ఇంకా నీళ్ళు కావాలని వద్దు ఇంకా నీళ్ళు కావాలి మొత్తం వేడిలో పెడదామంటే వద్దు అని గిట్లా ఉంటే అసలు ఎట్లుంటుంది ఇది క్రీమ్ లెక్కనే లేదు అసలు అది అరిగిపో ఇంకా కరిగిచ్చుడు కాదు ఇదంతా ఒక బౌల్ వేద్దాం బౌల్ వేసి వేడిదాం మొత్తం కరుగుతుంది మంచిగా రైసింగ్ ఈ చాక్లెట్ని మేమైతే మిల్క్ పోసుకొని మంచిగా అయితే పెట్టినాం ఫ్లేవర్ అయితే వేసినాం కిస్మిస్ దీని మీద పోసినాం ఒక 5 మినిట్స్ ఆండి ఇది లోపలికి పోయేంత వరకు ఫ్లేవర్ని అప్పుడు ఇది చూసారు కదా గైస్ ఇది మన కేక్ ఎప్పుడైతే అందరికీ తినిపించకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి వాళ్ళ ఏం చెప్తున్నారు బాగుందా లేదా అనేది కనుక్కుందాం ఫస్ట్ పీస్ అయితే మా మామ అయితే టేస్ట్ చేస్తున్నాడు చూద్దాం ఇక తీసుకో ఎటు మెరుపుతుంది ఎట్లుంది ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి సూపర్ ఉంది సూపర్ అని వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఎవరినైతే అడుగుదామంటే మా నాన్నమ్మని అయితే అడుగుదాం పదండి అయితే క్యాప్చర్ చేస్తాం వీడియో అయితే రాదు ఎందుకంటే వీడియో పెట్టాము మేము ఇప్పుడైతే మీకైతే రండి కేక్ ఎట్లుంది ఒకసారి టేస్ట్ చేసి చూపి ఎట్లుంది కేక్ మా నాన్నమ్మ అయితే ఒక పీస్ అయితే తీసుకుంది ఎట్లుంది ఎట్లుంది బాగుంది సూపర్ సూపర్ అని అయితే చెప్పింది సూపర్ అంటే సూపర్ అని చెప్పింది ఇప్పుడైతే మన టీంలో అయితే వీళ్ళిద్దరికి అయితే ఇద్దాం అరే నాన్నమ్మకి పెద్ద పీస్ ఇవ్వరా అమ్మమ్మకి చాలు
నా అమ్మమ్మ దీంట్లో ఏం చేసినాం అంటే మేము పైన డైరీ మిల్క్ ఫ్లేవర్ కలిపినాం పాలతోని, అందుకని టేస్ట్ వస్తుంది. అయినా ఇచ్చి ఎట్లుందిరా సాయి? సూపర్ ఉంది, మీరు ట్రై చేయాలి ఒకసారి. మేము చెప్పినట్టే సేమ్ మెథడ్లో ట్రై చేయుర్రి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మన కెమెరా కెమెరామ్యాన్ నేనే తీపిస్తురు గాయసిల్లు తిన్నాడు. చెప్పాల్సింది అంతే గాయస్, నేను కూడా అంతే హైలైట్. ఇప్పుడు రిషి ఆడు వెయిట్ చేస్తుండు నేను ఎప్పుడు తింటా అని. బ్రౌన్ సైడ్ అయితే మీరు చూడొచ్చు, వెరీ సాఫ్ట్గా అయితే అయింది. మీరు బర్త్డేకి మంచిగా చేయొచ్చు. ఎక్కువ బిస్కెట్స్ తీసుకుంటే ఎక్కువ చేయొచ్చు. మేము ఒక్కటే హ్యాపీ బిస్కెట్ 10 రూపాయలు 3 తీసుకున్నాం గాయస్. ఇప్పుడు టేస్ట్ చేస్తుండు రిషి. హైలైట్ ఉంది గైస్. మేము చెప్పాల్సింది ఏముంది గైస్, హైలైట్. ఇప్పుడు రిషి ఆడు వెయిట్ చేస్తుండు నేను ఎప్పుడు తింటా అని. బ్రౌన్ సైడ్ అయితే మీరు చూడొచ్చు, వెరీ సాఫ్ట్గా అయితే అయింది. మీరు బర్త్డేకి మంచిగా చేయొచ్చు. ఎక్కువ బిస్కెట్స్ తీసుకుంటే ఎక్కువ చేయొచ్చు. మేము ఒక్కటే హ్యాపీ బిస్కెట్ 10 రూపాయలు 3 తీసుకున్నాం గాయస్. ఇప్పుడు టేస్ట్ చేస్తుండు రిషి. ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి 10 సబ్స్క్రైబర్స్ 100 లైక్స్ కావాలి మనకి, ఇదే టార్గెట్. తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. మీరు ఆ టార్గెట్ని కంప్లీట్ చేస్తే ఓవెన్ కేక్ వర్సెస్ బౌల్ కేక్ అయితే తయారు చేస్తాం. తొందరలోనే కంప్లీట్ చేయండి ప్లీజ్. ఉరుకురా కొట్టురా ఎటువంటి రాడు. ఇంకొక వీడియోలోకి వస్తాం. అప్పటి వరకు కేర్. 1 2 3